హలో హాయ్ గైస్. ఇగో పొలంకి వచ్చిన మధ్యాహ్నం అవుతుంది. పొలంలో తెల్ల కంకులు వెళ్తున్నాయి చూడడానికి వచ్చిన. తెల్ల కంకులు వెళ్తున్నాయి. ఏం చేసినా అంత నష్టపోయేటట్టే ఉన్నది కథ చూస్తే. తెల్ల కంకులు వెళ్తానే ఒక్కొక్క కంకి జానాడు ఉన్నది. కంకులు అంత మనసు అంత మంచిగా అనిపించలేదు. ఎవరు చూసినా ఎక్కడ చూసినా కానీ ఇదే పరిస్థితి అవుతుంది. ఈ కంకి చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. అంత మంచిగా అనిపించలేదు తెల్ల కంకులు. ఈ తెల్ల కంకులు వెళ్ళి నువ్వు కొరాజిన్ తెచ్చి కొట్టాను అన్నారు. 10 రోజుల గ్యాబులనే ఫస్ట్ సారి ఆంప్లిగో స్ప్రే చేసిన, మళ్ళీ మొన్న కొరాజిన్ స్ప్రే చేసిన. 10 రోజుల గ్యాబులనే మందు స్ప్రే చేసిన. అయినా పెద్ద యూజ్ లేదు. కొట్టు అంటే కానీ ఏ మందు కూడా అంత చక్కగా పనిచేస్తలేవు. అన్ని కల్తీ మందులు అలాంటివి ఇస్తాను. ప్రతి ఒక్కరి ఇప్పుడు నాదంటే ఇట్లున్నది. ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. ఎవరిది చూసినా కానీ ఇట్లనే మందు పనిచేస్తలేదు అని అంటాను. ఎవరు చూసినా డ్రోన్తో కొట్టించిండ్రు పెట్రోల్ పంపుతోని. ఇప్పుడు నేను ఛార్జింగ్ డబ్బాతో కూడా కొట్టిన. అట్లా యూజ్ కాదని ఇట్లా కూడా కొట్టిన. ఈ ఎన్ని రకాలు చేసినా ఇదంతా ప్రయోజనం లేదు. ఈ మందులలో క్వాలిటీ మందులు లేవు. ప్రతి ఒక్కరు అంటారు రైతు రాదంటాడే కానీ రైతుకు కావాల్సినవి అందించేటోడు లేడు. నాణ్యమైన ఇత్తనం లేదు, నాణ్యమైన మందులు లేవు, కరెక్ట్ అయిన మందులు లేవు, కరెక్ట్ టైంకు కరెంట్ లేదు. రైతు బాగుపడాలంటే ఎట్లా బాగుపడతాడు? అసలు ఎవ్వడు కూడా అంతా ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. పొలం చూస్తే అంత మంచిగా అనిపించలేదు. ఏడ చూసినా ఇదే బాగుతాం. తెల్ల కంకి కనబడితే అంత మనసు అంత మంచిగా అనిపించలేదు. ఇంత కష్టపడి లాస్ట్ స్టేజ్కి వచ్చినా కూడా తెల్ల కంకులు వెళ్తున్నాయి. ఇప్పటికి మందు కొట్టి వెళ్ళటికి 6 రోజులు అయిపోయింది అంతే. నేను ఇప్పుడు మళ్ళీ ఏం మందులు కొట్టాలి? అప్పుడే 10 రోజుల గ్యాప్లనే కొట్టినా. మళ్ళీ ఇప్పుడు 6 రోజులు అవుతుంది అంతే. ఆంప్లిగో కొట్టిన, కొరాజిను, ఇంకేం మందులు తెచ్చి కొట్టాలి? ఇక ఎప్పటికీ దీని మీదనే మొత్తం దీని మీదనే ఉండడు అవుతుంది. వేరే వర్క్ కూడా అని చెప్తలేను. అట్లాంటిది ఏం చేస్తాం? రైతు ఇబ్బందులు పడ్డ తప్ప ఏం లేదు. ఏడ దొరికిన కాలాలు చప్పు పెట్టి పొలాల మీద ఇన్వెస్ట్ చేస్తాం. యూత్ పోరాళ్ళు ఇప్పుడు ఎవరున్నా కానీ అగ్రికల్చర్కి వేస్తాను. ఏడ ఏం పనులు ఉన్నాయి కనుక బయట ఏదైనా జాబ్ చేసినా 10,000 ఇస్తే, హైదరాబాద్ పోయినా ఎటన్నా పోయినా 10,000 ఇస్తే ఏం మొదలవుతాయి? ఇక వచ్చి ఇంటికాడ అనుకో 2 ఎకరాల పొలాలు ఉంటే పొలం చూసుకుంటాను. ఎవరిని చూసినా అదే పరిస్థితి. మా తమ్ముడు 2 ఎకరాలు వేసిండు. ఆంది ఇదే బాధ. ఆడు ఇంకా నాకన్నా ఎక్కువ డోసు మందులు కొట్టిండు. మొన్న కూడా రీసెంట్గా చినుకులు పడ్డ రోజు కూడా మందే కొట్టిండు. అది ఎట్లా చేసినా అది మందు మాత్రం ఎంత మందు కొట్టినా కానీ పొలాలు ఇదే పరిస్థితి ఉన్నది. తెల్ల కంకులు వెళ్తున్నాయి. అంత క్వాలిటీ లేదు దేంట్లో చూసినా. రైతు బాగుపడాలంటే ఎట్లా బాగుపడతాడు? రైతు రాదంటే తప్ప ఎవరైతే హెల్ప్ చేసిన వాడు లేడు.